ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పెట్రోల్ కల్తీ కలకలం రేపింది. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలోని నయారా పెట్రోల్ బంకులో ఈ ఘటన వెలుగు చూసింది. పెట్రోల్లో నీళ్లు కలిశాయంటూ కొంతమంది వాహనదారులు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. పెట్రోల్ పోయించుకుని వెళ్లిన కొంత దూరం తర్వాత ఉన్న ఫలంగా ద్విచక్ర వాహనాలు ఆగిపోయాయని, ఎంత స్టార్ట్ చేసినా కావడం లేదంటూ వాహనదారులు అక్కడికి వచ్చి బంక్ యజమానిని నిలదీశారు. దీంతో బంక్ వద్ద వివాదం నెలకొంది. అటు ఇంధన ఆయిల్ సరిగ్గా కలవకపోవడం వల్లనే ఈ సమస్య ఏర్పడిందని పెట్రోల్ బంక్ సిబ్బంది వివరణ ఇచ్చారు. అయితే నిజంగానే నీళ్లు లేదంటే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా జరిగిందనేది సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి నిర్ధారించాలని, నిజ నిజాలు తేల్చాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇంకా రేట్ కూడా ఎక్కువ, ఇంకా తక్కువ కూడా లేదు, అందరికన్నా ఎక్కువ. దాంతోనే ప్రాబ్లం అయిందని చెప్పిండు ఈ పెట్రోల్ బంక్కి. నేను వచ్చి పెట్రోల్ పోయించుకున్నాను. తర్వాత ఒకరు బాటిల్లో పోయించుకున్నారు. బాటిల్లో పోసేసరికి అది దాంట్లో వాటర్ ఉందని తెలిసింది. అది తెలిసాక మళ్ళీ నేను ఆగాను, దాంట్లో కూడా పడ్డదేమో అని. వచ్చేసరికి మళ్ళీ చూశాను వాళ్ళు వాటర్ అనుకున్నారు కూడా. మళ్ళీ తీయించాను కూడా, వాటర్ పెట్రోల్ తీయించాను. మళ్ళీ వాళ్ళు కలిసేసరికి ఇథనాల్ అన్నారు. మళ్ళీ నా దాంట్లోనే పోయించిన తర్వాత కూడా మళ్ళీ కొద్దిగా దూరం వెళ్ళేసరికి బైక్ ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఇక మళ్ళీ బండి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే అది ఇథనాలు.